నమస్కారం అందరికీ। ఈ రోజు మనం చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చాలా రుచిగా క్రిస్పీగా ఉండే దొండకాయ పకోడీ చేసుకుందాం। సాయంత్రం టీకి సడన్ గా వచ్చే గెట్స్ కి ఈ పకోడీ సింప్లీ పర్ఫెక్ట్ అండి। ముందుగా దొండకాయ ముక్కలను పొడవుగా పలుచగా ముక్కలుగా కట్ చేసి బౌల్లో వేసుకోండి। ఇప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపండి। ఈ మసాలా దొండకాయకు బాగా కలిస్తేనే పకోడీ టేస్ట్ వస్తుందండి। ఇప్పుడు ఇందులోకి శనగపిండి కొద్దిగా, బియ్యపు పిండి కొద్దిగా వేసి బ్యాటర్ మందంగా ఉండేలా 1-2 స్పూన్స్ మాత్రమే నీళ్ళని చల్లండి। చాలా నీళ్లు పోస్తే పకోడీ క్రిస్పీగా రాదు, ఇది చాలా ఇంపార్టెంట్। ఇప్పుడు నూనె బాగా వేడయ్యాక ఈ ముక్కలను ఒక్కొక్కటి జాగ్రత్తగా నూనెలో వేయండి। మంటని లో ఫ్లేమ్లో ఉంచి గోల్డ్ కలర్గా మారే వరకు నెమ్మదిగా ఫ్రై చేయండి। క్రంచీగానే రావాలి। మిగతా బ్యాటర్ని కూడా ఆయిల్లో వేసి అలానే క్రిస్పీగా అయ్యే వరకు ఉంచి తీయండి। ఇక చివరగా మిర్చిని కూడా క్రిస్పీగా వేయించాలి। అలానే కరివేపాకును కూడా వేయించి తీసుకోవాలి। పకోడీలతో మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి। అలానే లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ రసాన్ని చల్లుకొని తింటే అసలు టేస్ట్నే వేరండి। అంతే అండి, మన సూపర్ క్రిస్పీ తిన్న వెంటనే కరకరలాడే దొండకాయ పకోడీ రెడీ। మరో రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం।